అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆక్యుసిద్ధ ఛానల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలాగైతే ఉంటాయో మన జీవితాల్లో కూడా ఎమోషన్స్ అలా కలిసిపోయి ఉంటాయి. మీకు తెలుసా, ఈ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మీ ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందని. ఆక్యుపంచర్ లో ప్రతి ఎమోషన్ కి ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ తో లింక్ అయి ఉంటుంది. ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఇది మీ ఫిజికల్ హెల్త్ మీద, మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆక్యుపంచర్ ద్వారా వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎమోషన్స్ అనేవి చాలా పవర్ఫుల్. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీ ఫిజికల్ హెల్త్ మీద లేదా మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. ఎలాగో తెలుసుకుందాం. యాంగర్, విపరీతమైన కోపం వస్తే ఇది మీకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల హై బీపీలు, హెడేక్స్, డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి, విపరీతమైన కోపం మీకు ఎసిడిటీని క్రియేట్ చేస్తుంది. దుఃఖము లేదా విచారం, ఇది మీ లంగ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మీకు ఈ రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ఇష్యూస్, లో ఎస్టీమ్, లో ఎనర్జీ వస్తుంది. ఉదాహరణకి, దీర్ఘకాలికమైన విచారం మీకు ఆస్తమాకి దారితీస్తుంది. అలాగే వర్రీ అండ్ ఓవర్ థింకింగ్, ఇది స్ప్లీన్ కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఈ ఎమోషన్ కనుక మీకు ఇంబ్యాలెన్స్ అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, అలాగే వెయిట్ గెయిన్ అవ్వడాలు, లేడీస్ లో ఉండే కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఓవర్ థింకింగ్ లేకపోతే వరి వల్ల మీరు విపరీతంగా తినేయడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫియర్, ఈ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల లో బ్యాక్ పెయిన్స్, హెయిర్ ఫాల్, వీక్ ఇమ్యూనిటీ జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, లాంగ్ టైం ఫియర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ని జనరేట్ చేస్తుంది. అలాగే జాయ్, ఆనందం, ఇది హార్ట్ కి రిలేటెడ్ అయి ఉంటుంది. అదే అడుగుతారు, ఆనందంగా ఉండడం మంచిదే కదండి అనేసి. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. విపరీతమైన ఆనందం కూడా మనకి ఇబ్బందే. ఈ ఓవర్ జాయ్ వల్ల మనకి నిద్ర పట్టకపోవడము, ఇన్సోమీనియాలు, స్లీప్ డిజార్డర్స్, బ్లోటింగ్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే, మీరు విపరీతమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు మీకు నిద్ర పట్టదు. వీటికి ఇంకా మనకి డైటరీ ఫైబర్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, టెన్షన్స్, అలాగే కొంతమంది విషయాల్లో ట్రామాటిక్ కండిషన్స్, అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా అనుకుని జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళని వదిలేసి వెళ్ళినప్పుడు, ఇలాంటి ఒక ట్రామాటిక్ కండిషన్స్లో ఉండిపోతూ ఉంటారు అనమాట. దీనికి ఆక్యుపంక్చర్ ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి సందర్భాల్లో పేషెంట్స్ని అన్ని విధాలుగా ఎగ్జామిన్ చేసి దానికి రిలేటెడ్లో ఉన్న పాయింట్స్ని యాక్టివేట్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఆక్యుపంక్చర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.